వెల్కమ్ టు PM7 వార్తలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి విపక్ష బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇరు పార్టీలు పరస్పరం ఆధిక్యం ప్రదర్శించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒకప్పుడు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమాలు చేసిన సామాజిక కార్యకర్త అన్నా హజారే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో అన్నా హజారే చేసిన తీవ్ర వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ ఎన్నికల్లో మూడవసారి గెలుపు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ సర్వశక్తులొడ్డుతుంది. ఈ ఎన్నికలతో హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదల ఉన్నా అసలు విషయం వేరు. ఆప్ కి ఈ ఎన్నికలు చాలా కీలకం. అయితే అన్నా హజారే చేసిన కీలక వ్యాఖ్యలు ఆప్ పై ప్రభావం చూపే విధంగా ఉన్నాయి. ఒకప్పటి మీ శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్ కు ఏమైనా సలహాలు ఇస్తారా అన్న ప్రశ్నకు అన్నా హజారే ఘాటుగా స్పందించారు. కేజ్రీవాల్ గతంలో తాను ఇచ్చిన సూచనలను మర్చిపోయి డబ్బు కోసం పరిగెత్తాడని ఆయన గుర్తు చేశాడు. ఇప్పుడు నేను ఆయనకి ఏం సూచనలు ఇస్తానంటూ అన్నా హజారే ప్రశ్నించారు. ఆయన నాతో కలిసి ప్రయాణం చేస్తున్న రోజుల్లో తాను ఇచ్చిన సూచనలను అతనికి గుర్తు చేయాలనుకుంటున్నాను అంటూ హజారే నిర్వేదంగా చెప్పారు. కేజ్రీవాల్ తీరుపై స్పందిస్తూ ఇది దురదృష్టకరం అన్నారు. అతను తనతో పాటు వాలంటీర్ గా ఉన్నాడని, జీవితంలో నీ ప్రవర్తన అభిప్రాయాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని తాను అతనికి ఎప్పుడు చెబుతుంటానని అన్నా హజారే గుర్తు చేసుకున్నారు. మీ జీవితాన్ని నిర్మలంగా ఉంచుకోండి, త్యాగాలు చేయటం నేర్చుకోండి అని అన్నా సూచించారు. ఎల్లప్పుడూ సత్య మార్గంలో నడవండని కోరారు. కేజ్రీవాల్ మనసులో డబ్బే ప్రధానం అని అన్నా హజారే అన్నారు. తద్వారా ఇప్పుడు తాను ఏం చెప్పినా పట్టించుకునే పరిస్థితిలో లేడని అన్నా హజారే చెప్పకనే చెప్పేశాడు. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. వీటి ఓట్ల లెక్కింపు 7వ తేదీన జరగనుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో బీజేపీపై ఆప్ మరోసారి ఆధిక్యంలో ఉందని పలు సర్వేలు తేల్చి చెప్పేశాయి. అయితే సీట్ల సంఖ్య మాత్రం గతంలో కంటే తగ్గవచ్చని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నా వ్యాఖ్యల ప్రభావం ఆప్ పై ఉంటుందా లేదా చూడాలి.